హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రేషన్ పంపిణీ విభాగంలో కొన్ని కొత్త పాలసీలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికాముఖంగా అప్డేట్ని అయితే రిలీజ్ చేశారనమాట. అయితే మనకు ఈ రేషన్ పంపిణీలో వచ్చేసి సన్న బియ్యంతో పాటుగా ఈ 5 రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని సమాచారం అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రేషన్ పంపిణీ విభాగంలో కొత్తగా మనకు కొన్ని పాలసీలు అనేటువంటి వాటినైతే తీసుకొచ్చారనమాట. ఇక తాజాగా మనకు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే రేషన్ పంపిణీకి కొత్త పాలసీలు చౌక డిపోల్లో త్వరలోనే 5 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క రేషన్ అక్రమాలపై కూడా పలు చర్యలు తీసుకోబోతున్నట్లు మనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అప్డేట్ని రిలీజ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నూతన విధానాన్ని అనుసరించే దిశగా కసరత్తు చేస్తుందని మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. ఈ యొక్క పేద కుటుంబాలకు అవసరమయ్యేటువంటి మరిన్ని నిత్యావసర సరుకులను నెల నెల సరఫరా అయ్యేలా నూతన రేషన్ పాలసీని తీసుకువస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి సన్న బియ్యానికి వీటితో పాటుగా గోధుమలు, చక్కెర తదితర సామాన్యుడికి కావాల్సినటువంటి 5 రకాల నిత్యావసర సరుకులను అందించబోతున్నట్లు మనకు ఈ పత్రికాముఖంగా అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా. అయితే ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో ఈ యొక్క రేషన్ పంపిణీలో వచ్చేసి సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా 5 రకాల నిత్యావసర సరుకులను ఇక్కడ ఫస్ట్ మనకు గోధుమలు ఇచ్చారు. దాని తర్వాత చక్కెర ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా కందిపప్పు కావచ్చు, ఆయిలు. సో, ఈ విధంగా ఈ 5 రకాల నిత్యావసర సరుకులైనటువంటి వాటిని యాడ్ చేసి రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికైతే పంపిణీ చేయబోతున్నట్లు ఈ కొత్త పాలసీలు అయ్యేటువంటి వాటినైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఫైనల్‌గా మనకు వచ్చినటువంటి అప్డేట్ ఇదే అన్నమాట. ఓకేనా. ఇక మనకు ఈ జనవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతము. యాక్చువల్‌గా ప్రతి నెల మనకు ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. సో, మీరు ఎప్పుడైనా మీకు అనుగుణంగా ఉన్నటువంటి టైంలో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళైతే ఈ రేషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా 5 సరుకులు పంపిణీ చేస్తామని చెప్తున్నారు కదా! 5 రకాల సరుకులు. వాటిని కూడా మీకు రేషన్ దుకాణాల దగ్గరే, రేషన్ డిపోల దగ్గరే పంపిణీ అయితే చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సయితే ఉంటుంది. బట్ ఆ 5 రకాల సరుకులు ఎటువంటి నిత్యావసర సరుకులని ఎప్పటి నుంచి పంపిణీ చేస్తామనే దాని గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఓకేనా. ముందు ముందు రోజుల్లో అప్డేట్ వచ్చినట్లయితే నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఇక ఈ జనవరి నెల రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. మనకి నెలాఖరు వరకు ఇంకా మనకు ఒక 7, 8 రోజులైతే ఉన్నాయి. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళైతే జనవరి నెలకు సంబంధించిన రేషన్ అనేదైతే తీసుకొచ్చుకోండి. ఓకేనా. మీకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలో మీరైతే వెళ్లి తెచ్చుకోవచ్చనమాట. ఇక్కడ రేషన్ అనేది ఎంత ఇస్తున్నారంటే ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అనేదైతే ఇస్తూ ఉన్నారు. పూర్తిగా ఉచితం అనమాట. అది కూడా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మొత్తం బియ్యం పరిమాణాన్నయితే నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు ఈ సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారండి రేషన్ ద్వారా. వాటితో పాటుగా ఈ 5 రకాల నిత్యావసర సరుకులైనటువంటి వాటిని కూడా పంపిణీ చేయబోతున్నారు త్వరలోనే. ఓకేనా. ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి ఇస్తున్నారంటే ఈ యొక్క రాగులు, జొన్నలు, దాంతో పాటుగా చక్కెర, గోధుమ పిండి వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా కొన్ని పాలసీలైనటువంటి వాటినైతే తీసుకురాబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే చెప్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ముందు ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.